హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం కదా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మాధురి ఈమె విజయవాడ నుంచి వచ్చింది. వీళ్ళ డాడీ సీఎంఆర్ షాపింగ్ అదే సెక్యూరిటీ అంట. ఈమె మోడలింగ్ చేస్తారంట. కొన్ని అంటే కొంచెం విజయవాడ వాళ్ళు ఎట్లుంటారు కొంచెం అదే అట్లా మాట్లాడుతుంటుంది. చాలా మంచిగా నిజంగా చాలా అందంగా ఉంది. కామెడీ కూడా కామెడీ కూడా భలే చేస్తుంది. మేము మోడలింగ్ చేస్తారంట. మంచిగా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ అమ్మాయి ఎట్లా అంటే ఓకే, కొంతమంది బ్యాడ్ అనుకుంటారు, కొంతమంది గుడ్ అనుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, మనకు సంబంధం లేదు. కానీ ఈ అమ్మాయి చాలా మంచిగా అనిపించింది. ఈ అమ్మాయిని హోల్లో పెట్టేది ఉంటే మొత్తం ఎలిమినేట్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అయితే ఒక టాస్క్ ఇస్తారు శ్రీముఖి, నువ్వు చేపలు అమ్మాలంటే ఎట్లా అమ్ముతావు అంటే, చేపలు అమ్మ శ్రీముఖి తీసుకుంటావా అని భలే మాట్లాడింది. నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. అయినాక కొంతమంది వాళ్ళైతే నాకు అన్ఫేర్ అనిపించింది ఈ విషయంలో మాత్రం. ఎందుకు నేను అన్ఫేర్ అని అంటున్నానంటే, ఒక అమ్మాయి ఎంత మంచిగా చేసింది, అందంగా ఉంది, బాగుంది, తీసుకుని అయిపోతున్నాయిగా అని నాకు అనిపించింది. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందట ఆమెకు, యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తుంటారంట. నాకైతే క్యూట్ అనిపించింది, ఒక వర్త్ అనిపించింది. మళ్ళీ వాళ్ళకు ఒక ఎందుకు మంచిగా అనిపించలేదో నాకైతే తెలియదు, మనకు తెలియదు. ఆ విషయం మనకు తెలియదు, మనం అనొద్దు. కానీ నాకైతే కరెక్ట్ కాదు అనే ఒక సిచ్యువేషన్ అనిపించింది. ఇంకొకటి, ఆమెని 3 ఎలిమినేట్ చేసి డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసారు. ఓకే, ఆమె వెళ్ళిపోయి ఉంటుంది, ఆమె లైఫ్ ఆమె. తర్వాత ఆమె సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆమెనే, నేను అందులోనే మా నాన్న అక్కడ ఆడ వర్క్ చేశాడు, కానీ నేను ఒక మంచి దాన్ని చేసుకుందాం అని అంటుంటాడు చూడు, అది నాకు హైలైట్ అనిపించింది. ఆమెకున్న స్పోర్టినెస్ చాలా నచ్చింది నాకైతే. ఓకే, ఆమెకి మన బై ఛాన్స్ తర్వాత ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్లోకి ఆమెకు ఛాయిస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా గుడ్, మీరు బాగా చేశారు. సపోజ్ నా వీడియో మీ వరకు వస్తే నాకైతే బాగా చేశారని అనిపిస్తుంది. మీరైతే మంచిగా చేశారు. ఏమో వాళ్ళకి నచ్చలేదు, నాకు తెలియదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నాకు ఈమె విషయంలో అయితే అన్ఫేర్ చేశారని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.